నమస్తే అండి, వెల్కమ్ మీ అందరికీ. అయితే మనం ఇప్పటి వరకు టారోట్ కార్డ్స్ది వీడియో చెప్పడం జరిగిందండి. అయితే ఫస్ట్ మనం ద ఫూల్స్ కార్డ్ గురించి చెప్పడం జరిగిందండి. ద సెకండ్ అన్నది ద మెజిషియన్ కార్డ్, ద ట్రంప్స్ 1 కార్డ్ ద మెజిషియన్. ఇప్పుడు మనం చెప్పబోయేది ద ట్రంప్స్ 2 కార్డ్ హై ప్రీస్ట్రెస్, ద హై ప్రీస్ట్రెస్. ఈ కార్డ్ ఇది మీరు చూడండి, 2 అన్నదే న్యూమరాలజీ ప్రకారం మూన్ అండి, చంద్రుడు. అయితే ఈ హోల్ కార్డ్ అన్నది చంద్రుడు ఇంకా శుక్రుడు మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే తన వెంకాల, అంటే నేను ఫోటో అటాచ్ చేస్తానండి, తన వెంకాల చూడండి ఒక చంద్రుడు ఉంటారు. తన క్రౌన్ మీద కూడా చంద్రుడు ఆకారమే ఉంటుందండి. కొన్ని క్రౌన్స్లో ఒక థాన్ ఆకారం ఉంటుంది, కొన్ని క్రౌన్స్లో ఏమో చంద్రుడు ఆకారం ఉంటుంది. అండ్ తను చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి, చాలా ఆకర్షణగా ఉంటారు, చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంటారు. సో శుక్రుడు క్వాలిటీ ఉన్నాయండి. సో రెండు మూన్ అండ్ శుక్రుడు రెండు క్వాలిటీస్ ఉంటాయండి. ఇంకొకటి ద హై ప్రీస్ట్రెస్ మీనింగ్ ఏంటి, కార్డ్ మీనింగ్ ఏంటి, దీని అప్రైట్ మీనింగ్ ఏంటి, దీని రివర్స్ మీనింగ్ ఏంటి అన్నీ చెప్తానండి నేను మీకు. ఇంట్రొడక్షన్ అండి. ద హై ప్రీస్ట్రెస్ అన్నది డివైన్ పవర్ అండి. ఇది ఫెమినైన్ కార్డ్ అండి, కంప్లీట్ ఫెమినైన్ కార్డ్. అంటే ఇది నేను విమెన్కి సెంట్రిక్ చెప్పట్లే, బట్ ఈ కార్డ్ అన్నదే విమెన్ ఓరియంటెడ్ కార్డ్ అండి, విమెన్ సెంట్రిక్ కార్డ్. ఇది మేల్కి కూడా వర్తిస్తుంది అండి. ప్రిడిక్షన్ అనేది మేల్ కూడా వస్తుంది, ఫీమేల్ కూడా వస్తుంది. బట్ ఈ కార్డ్ అన్నది ఫెమినైన్ కార్డ్ అండి. అయితే ఈ లేడీ ప్రతి డెక్లో, యాజ్ ఐ సెడ్, వేరే వేరే డెక్స్లో వేరే వేరే పిక్స్ ఉన్నాయండి. కొన్నిట్లో ఈ లేడీ అన్నది నిల్చొని ఉంటారు, కొన్నిట్లో ఈ లేడీ అనేది కూర్చొని ఉంటారు. అయితే ఈ పర్టికులర్ పిక్లో ఏమో పిల్లర్స్ ఏమో నార్మల్ కలర్ ఉన్నాయండి. కానీ ఈ నిల్చున్న పిక్లో వేరే డెక్స్లో ఏమో ఒక దగ్గర వైట్ పిల్లర్ ఉంటుంది, ఒక దగ్గర బ్లాక్ పిల్లర్ ఉంటుంది. తను మధ్యలో నిల్చొని ఉంటారు, బ్యారియర్ లాగా, లైక్ ఆ ఎంట్రన్స్తో మీకు ఆపుతున్నట్లు నిల్చొని ఉంటారు తను. అయితే ఆ పిల్లర్ మీనింగ్ ఏంటి? లెఫ్ట్ పిల్లర్ అన్నది మీనింగ్ వైట్ పిల్లర్ అండ్ రైట్ ది బ్లాక్ పిల్లర్, ఆర్ ఎల్స్ లెఫ్ట్ ది బ్లాక్, రైట్ ది వైట్, రెండు ఉంటాయండి. అయితే దాని అర్థం లైట్ అండ్ డార్క్, గుడ్ అండ్ ఈవిల్, గాడ్ అండ్ ఈవిల్, మ్యాస్క్యులిన్ అండ్ ఫెమినైన్, మంచి చెడు, దాని అర్థం అండి. అంటే మీకు అన్ని మంచి చెడు చెప్తారు. అయితే ద మెజిషియన్ అనే కార్డ్, అతను మీకు వరల్డ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, వరల్డ్ గురించి విజ్డమ్ ఇస్తారు, మెటీరియల్ లైఫ్ గురించి విజ్డమ్ ఇస్తారు, కాన్షియస్ మైండ్ గురించి విజ్డమ్ ఇస్తారు. బట్ బట్ ద హై ప్రీస్ట్రెస్ మీకు సబ్ కాన్షియస్ మైండ్ గురించి, డివైన్ పవర్ గురించి, గాడ్ గురించి, హెవెన్ గురించి, అంటే ప్రతిదీ రిలేటెడ్ టు గాడ్ మీకు ఇన్సైట్ ఇస్తారండి, మీకు నాలెడ్జ్ ఇస్తారు, మీకు దాని గురించి ఒక డెప్త్ ఇస్తారండి. అదన్నది హై ప్రీస్ట్రెస్ ఇస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ద మెజిషియన్ గురించి కూడా అదే చెప్పారు కదా. అంటే మెజిషియన్ అనేది కాన్షియస్ మైండ్, మెటీరియలిస్టిక్ గురించి, మనీ గురించి అయినా, వరల్డ్లీ థింగ్స్ గురించి అయినా, మీకు ఎలా కంట్రోల్ చేయాలి ఒక పర్సన్కి అయినా. కానీ ద హై ప్రీస్ట్రెస్ అన్నది దేవుడి గురించి, మెడిటేషన్ గురించి, ఎఫర్మేషన్స్ గురించి, లేకపోతే సబ్ కాన్షియస్ మైండ్ గురించి. మీరు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా నాకు సబ్ కాన్షియస్ మైండ్లో ఎన్నో నడుస్తుంటాయి. మీరు వీడియో చూస్తున్నా కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఎన్నో జరుగుతుంటాయి, మీ మైండ్లో అదంతా థాట్స్ జరుగుతూ ఉంటాయి. అదన్నది తను కంట్రోల్ చేస్తారండి, ఆ థాట్స్ అన్నది. సో మళ్ళీ టాపిక్ మీద వచ్చేద్దాం. తను నిల్చొని ఉంటారండి, కొన్నిట్లో తను కూర్చొని ఉంటారు, కొన్నిట్లో తను నిల్చొని ఉంటారు. తను మోస్ట్లీ అయితే బ్లూ కలర్ రోప్స్ వేసుకుంటారండి. బ్లూ కలర్ అన్నది పీస్ అండి. బ్లూ అండ్ వైట్ జస్టిఫైస్ పీస్. వైట్ అన్నది ఇంకెక్కువ జస్టిఫై చేస్తారు పీస్ లాగా, బట్ బ్లూ అన్నది కూడా పీస్ లానే తీసుకుంటారు. ఎందుకంటే వాటర్ని తీసుకుంటారు, వాటర్ అంటే మళ్ళీ మూన్, అందుకే తను బ్లూ కలర్ డ్రెస్లో ఉంటారు. తల మీద ఏమో ఒక క్రౌన్ ఉంటుంది, యాజ్ ఐ సెడ్ మూన్ క్రౌన్, చాలా బ్యూటిఫుల్ ఉంటారు, శుక్రుడుని సూచిస్తారు. సో ఇఫ్ ఎట్ ఆల్ ఈ ప్రిడిక్షన్లో మీకు అది ముందు చెప్తానండి. అయితే తన క్రౌన్లో ఒక రెడ్ కలర్ స్టోన్ కూడా ఉంటుందండి. ఆ రెడ్ కలర్ స్టోన్ కొన్ని డెక్స్లో ఉంటుందండి, కొన్ని డెక్స్లో రెడ్ కలర్ స్టోన్ ఏమి ఉండదు నిల్చున్న దాంట్లో. కొన్ని దాంట్లో ఒక బుల్ లాగా ఒక థాన్ లాంటిది ఉంటుంది. దాని అర్థం ఏమంటే అది అది ఒక గార్డియన్ అండి. యాక్చువల్లీ ఒక గార్డియన్ కూడా ఉంటారండి తన వెనకాల. అంటే ఆ రెల్మ్ అంటే ఆ అండర్ వరల్డ్లో రాకుండా ఆపడానికి ఒక గార్డియన్ కూడా ఉంటారు. గార్డియన్ని తను తల మీద పెట్టుకుంటారండి. అంటే మీరు ఆ
పిల్లర్స్ని దాటలేరండి. అంత స్ట్రాంగ్ ఉంటాడు ఆ గార్డెన్ అన్నది. ఆ గార్డెన్ కూడా తనలో అబ్జార్బ్ అయి ఉంటాడు. అయితే నిల్చోడానికి అది మీనింగ్ వస్తుంది. ఇప్పుడు కొన్ని డెస్క్లో ఏమో తను కూర్చొని ఉంటారు. కూర్చొని ఉండి తన చేతుల్లో ఒక బుక్ ఉండదండి. ఆ బుక్ హాఫ్ అన్నది కవర్ ఉంటుంది, హాఫ్ అన్నది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ హాఫ్ అన్నది ఆ బుక్ ఏమంటే అది ఎంత ఎక్స్ప్లిసిటో అంతే ఇంప్లిసిట్ అండి. లైక్ మీకు అది ఎంత కనిపిస్తుంది అన్నది. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఒక అస్ట్రాలజీ దాంట్లో వెళ్ళారు, మీరు మీ జాతకం కొట్టారు అండ్ మీరు మీ హోల్ హారోస్కోప్ చూడాలనుకుంటున్నారు. అయితే ఆ సైట్ ఏం చేస్తుంది మీకు, దట్ కొద్దిగా మీ మంచి పాయింట్స్ చూపించి మీకు ఆకర్షణం చేస్తుంది. అండ్ ఆకర్షణం చేసినాక తర్వాత మీరు అది సరే బాగా చెప్తుంది ఇది అని చూస్తే మొత్తం కింద వెళ్తే ఇక్కడ వరకే మీరు చదవచ్చు, దీని తర్వాత మీరు చదవాలంటే పే చేయాలని ఉంటుంది కదా. ఇది కూడా అంతే అండి. కొద్దిగా మీకు కొన్ని పాయింట్స్ చూపిస్తుంది దట్ మీరు సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్తే, మెడిటేషన్ స్టేట్లో వెళ్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని కొద్దిగా చూపించి ఇంకా కవర్ చేసుకుంటుంది దాన్ని. ఆ బుక్ని హాఫ్ కవర్ చేసుకుంటుంది. ఆ హాఫ్ కవర్ చేసినాక ఏమవుతుందంటే మీకు జిజ్ఞాస వస్తుంది మనసులో. అయితే అందరూ ఆ మెడిటేషన్ స్టేట్కి ఆ స్టేట్కి వెళ్ళలేరండి. కొంతమంది కొంత సోల్స్ వల్లనే అది అవుతుందండి. అందరు అట్లా అయిపోతే ఇంకా మెడిటేషన్కి వాల్యూ ఉండదు. ప్రతిదానికి అందరు చేసేస్తే వాల్యూ ఉండదండి. కొంతమందినే దానికి సెలెక్ట్ అవుతారు. ఆ సెలెక్ట్ చేస్తుంది ఈ హై ప్రిస్టెస్ మ్యామ్. తను సెలెక్ట్ చేస్తారు దట్ మీరు నార్మల్ మెటీరియలిస్టిక్ వరల్డ్ అండ్ కాన్షియస్ వరల్డ్ నుంచి సబ్ కాన్షియస్ వరల్డ్కి వెళ్ళాలంటే తన పర్మిషన్ కావాల్సిందే అండి. అండ్ మీకు కావాలంటే మీరు ఏ మెడిటేషన్ గురుకైనా ఏ హీలర్కైనా అడగండి. వాళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏకాగ్రత పెట్టినప్పుడు ఇక్కడ ఒక వైట్ కలర్ లైట్ కనిపిస్తుంది, అందరికి కనిపిస్తుంది. మరి కొంచెం సేపు తర్వాత డార్క్ అయిపోతుంది. అది వాళ్ళకి అవుతుంది, మనకు అవ్వదు. అంటే నార్మల్ పీపుల్కి మనకేంటంటే ఏదేదో థాట్స్ ఏదేదో నడుస్తుంటాయి. కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఒక్కసారి పీస్ అయిపోయిందనుకోండి, సైలెంట్ అయిపోయిందనుకోండి, ఇంకా మీకు ఏ ఆలోచన ఉండదు కదా. అప్పుడు మొత్తం డార్క్ అయిపోతుందండి మీ బ్రెయిన్. అంటే అప్పుడు మీరు సబ్ కాన్షియస్లీ ఏం థింక్ చేస్తారో అది మీ లైఫ్లో జరిగిపోతుందండి. ఆ ఎనర్జీ ఇచ్చేదే హై ప్రీస్టెస్. అయితే ఆ బుక్లో తను కూర్చొని ఉంటారు. తన ముందు ఒక కర్టెన్ లాంటిది ఉంటుంది. ఆ కర్టెన్ని చాలామంది చూస్తూ పోతూ ఉంటారు. లైక్ ఆ కార్డ్స్ సూచిస్తుంది దట్ మీరు ఆ కర్టెన్ త్రూ ఎంతోమంది చూడొచ్చు. కానీ ఆ కర్టెన్ దాటాలంటే తనకు మీరు సాటిస్ఫై చేయాలి, తనకు మీరు చూపించాలి దట్ నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను, నాకు నిజంగా కావాలని. తను ఎంత అట్రాక్టివ్ ఉంటారంటే మీకు ఆ పాత్ నుంచి డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. అట్రాక్టివ్నెస్తో, లేకపోతే తను కూర్చునే విధానంతో తను ఎంత బ్యూటిఫుల్ ఉంటారు, తన హ్యాండ్స్ ఎట్లా ఉంటాయి, తన బుక్ ఎట్లా ఉంటుంది, తను ఒక లాకెట్ వేసుకుంటారు క్రాస్ది. తను అంటే ఎంత అట్రాక్టివ్ ఉంటారంటే మీరు మోస్ట్లీ ఆ పాత్ నుంచి తప్పిపోతారు, అట్లా చేస్తారు. బట్ ఆ పాత్లో నడుస్తున్న, ఆ పాత్లో గట్టిగా ఉన్న వాళ్ళకి తను సెలెక్ట్ చేసి వాళ్ళు ఇంకా చాలా పెద్ద మనుషులు అయిపోతారండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేనేం చెప్పట్లేదు, లైక్ ఇది అయ్యి ఉండొచ్చు, కానీ స్వామి వివేకానంద నాకు అనిపిస్తారండి దట్ ఇట్లా మేబీ ఈ స్టేజ్కి అతను వచ్చారంటే మేబీ ఈ రెల్మ్ క్రాస్ చేసే ఉంటారండి. ఎందుకంటే అంతా మెడిటేషన్లో సాధించడం. కీరో అని ఒక న్యూమరాలజిస్ట్ ఉంటారు చాలా పెద్ద అతను, అండ్ కొంతమంది ఇంకా ఉన్నారు దట్ వాళ్ళు సాధించేది అంటే వాళ్ళు మెడిటేషన్ ద్వారా ఏమైనా సాధించారండి వరల్డ్లో. అదన్నది కార్డ్ సూచిస్తుందండి. ఇంకొకటి కొన్ని దాంట్లో తను ఒక జంగల్లో కూర్చొని ఉంటారు. ఒక పోమోగ్రనేట్ ఫ్రూట్ ఉంటుంది. అండ్ ఆ పోమోగ్రనేట్ ఫ్రూట్ తన ముందే ఉంటుంది. మొత్తం పోమోగ్రనేట్స్తో మొత్తం ఇట్లా అంటే డెకరేట్ చేసి ఉంటుందండి. ఆ పోమోగ్రనేట్ కానీ అందరు తినలేరు. ఆ పోమోగ్రనేట్లో ఒక టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది దట్ అందరు తినలేరు, అసలు ఎవరికి మనసు కూడా వెళ్ళదు. అందరు చూస్తుంటారు, తను ఇట్లా కూర్చొని బుక్ రీడ్ చేస్తూ ఉంటారు. అయినా ఆ పోమోగ్రనేట్ని అందరు చూస్తారు, బట్ ఎవరు తినలేకపోతారు. తను ఎలా చేస్తారు కదా, అంటే చూస్తారు కదా, తను ఎవరో ఒకళ్ళు ఉన్నారు దట్ వాళ్ళకి చాలా సబ్ కాన్షియస్. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానందాన్ని తీసుకుందాం. స్వామి వివేకానంద గారు ముందు నుంచి వెళ్తున్నారు అండ్ అతనికి చాలా ఆకలేసి ఆ పోమోగ్రనేట్ తిన్నారు అంటే అతను సెలెక్ట్ అయిపోయినట్లు. అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా ఇస్తున్నానండి. అయితే చాలా గొప్ప పీపుల్లే దీంట్లో సెలెక్ట్ అవుతారని అర్థం అండి. అయితే ప్రిడిక్షన్ లాగా మీరు ఈ కార్డ్ తీసారనుకోండి, లైక్ మీరు తీయంగానే ది ప్రీస్టెస్ కార్డ్ వచ్చింది, హై ప్రీస్టెస్ కార్డ్.
అండ్ అది అప్రైట్ వస్తే దాని మీనింగ్ ఏంటి, ఈ కార్డ్ అప్రైట్ వస్తే దాని మీనింగ్ ఏంటని నేను మీకు చెప్తానండి. అయితే హై ప్రీస్ట్రెస్ అన్నది ఏం సూచిస్తుంది అంటే ద మూన్ సూచిస్తుంది, ద మూన్ అండ్ శుక్రుడిని సూచిస్తుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ ఈ హై ప్రీస్ట్రెస్ కార్డ్ వచ్చిందంటే మీకు 2 ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చండి. ఏ బిజినెస్ అయినా, రిలేషన్షిప్ అయినా, ఏమైనా మీకు 2 ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. ఈదర్ మీకు మైండ్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ మీకు మీరే డిసైడ్ చేయలేకపోతున్నారు, లైక్ ఆర్ ఎల్స్ మీరు చాలా ఏదో ఒక రీజన్ వల్ల మానసిక మైండ్ వల్లనే మీరు ఏదో ఒక రీజన్ వల్ల దాన్ని డిలేట్ చేస్తున్నారు, ఆర్ ఎల్స్ డిసైడ్ చేయలేకపోతున్నారు, ఆర్ ఎల్స్ ఏదో ఒక రీజన్ వల్ల ఆ థింగ్ని చేయలేకపోతున్నారు అన్నది ఒకటి సూచిస్తుంది. సెకండ్ వచ్చేసి మీరు ఏదో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఆర్ ఎల్స్ ఒక ఫీమేల్ ప్రాబ్లం వల్ల మీరు బైపాస్ అవుతున్నారు, లైక్ మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని ఈ కార్డ్స్ వచ్చాయి. అది 2 రీజన్స్ సూచిస్తుందండి. అయితే ఈ కార్డ్ అనేది చాలా ఫెమినైన్ కార్డ్ అండి. నేను ఫస్ట్లో చెప్పిన దట్ ఇది ఫెమినైన్ కార్డ్ అని. ఇది ప్రిడిక్షన్లో ఏం సూచిస్తుందంటే ఒక పర్సన్ ఉన్నారు కదా, లైక్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫీమేల్స్కి ఉన్నంత ఇంట్యూషన్, ఫీమేల్స్కి ఉన్నంత ఆ తెలిసిపోవడం అనేది థింగ్ మెన్స్లో ఉండదండి. లైక్ మెన్స్లో ఉంటుంది, బట్ మెన్స్లో ఉండి అంటే వాళ్ళకి ఫీమేల్ గ్రహాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. లైక్ మూన్ అండ్ శుక్రుడు వాళ్ళ జాతకంలో, హారోస్కోప్లో మంచి పొజిషన్లో, మంచి స్టార్లో, వాళ్ళ హౌజెస్లో, లేకపోతే వాళ్ళ మిత్రుల హౌజెస్లో, లేకపోతే కొన్ని స్టార్లో ఎగ్జాల్టెడ్ ఉంటారు, ఆ స్టార్స్లో కూర్చొని ఉన్నారని దాన్ని సూచిస్తుందండి. అయితే ఒక మెన్కి ఆ స్టార్స్తో, ఆ పర్టికులర్ స్టార్స్తో కూర్చొని ఉన్నారనుకోండి, చాలా స్ట్రాంగ్ అని సూచిస్తుంది. ఈ థింగ్ అనేది మోస్ట్లీ ఫీమేల్లో ఉంటుంది, దట్ వాళ్ళకి తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇక్కడ అన్నది ఒక మెన్స్ రోలో ఒక పర్సన్ లాస్ట్ రోలో కూర్చున్నారు, ఒక సెకండ్ రోలో అందరు గర్ల్స్ కూర్చున్నారు. కాలేజెస్లో అవుతుంది కదా, మేల్ స్టూడెంట్స్ ఇక్కడ, ఫీమేల్ స్టూడెంట్స్ ఇక్కడ. ఈ లాస్ట్ పర్సన్ అనేవాడు ఆ 4th బెంచ్లో ఒక గర్ల్కి చూస్తున్నాడు. 5 minutes వరకు అతను ఆమెని చూస్తూ ఉంటాడు, 5 minutes 2 minutes చూస్తూ ఉంటాడు. ఆ గర్ల్కి తెలిసిపోతుందండి దట్ ఈ పర్సన్ నన్ను చూస్తున్నారు. ఆ ఇంట్యూషన్ అనేది గర్ల్స్తోనే ఉంటుందండి. ఇఫ్ ఎట్ ఆల్ ఆ గర్ల్కి చాలా మేల్ గ్రహాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి తెలియదేమో, బట్ వాళ్ళకి జనరలీ ఫీమేల్స్కి అది తెలిసిపోతుందండి. అది ఎలా తెలుస్తుందో దేవుడికి తెలియదు, అతని మాయ, అతను ఏం క్రియేట్ చేసి అతనికి తెలుసు. అయితే ఆ థింగ్ అన్నది వాళ్ళకి తెలిసిపోతే, ఇంకొకటి వాళ్ళు మంచి చూపుతో చూస్తున్నారా, చెడు చూపుతో చూస్తున్నారు కూడా వాళ్ళకి అర్థమైపోతుందండి. ఇది నేను చాలాసార్లు గమనించిన. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ లవ్ రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలుసు దట్ ఈ పర్సన్ బ్యాడ్ పర్సన్. చెప్తారు కదా అండి, ఒక లైన్ ఉంది, గర్ల్స్ లవ్ బ్యాడ్ బాయ్స్ అని. వాళ్ళకి తెలుసు ఈ పర్సన్ బ్యాడ్ పర్సన్, స్టిల్ వాళ్ళు వాళ్ళ మాయాజాలంలో పడిపోతారు. ఎందుకంటే ఇవి చాలా ఈజీగా మ్యానిపులేట్ చేసే గ్రహాలండి, మూన్ అండ్ వీనస్. నేనేం తప్పుగా చెప్పట్లేండి, జస్ట్ సైన్స్ ప్రకారంగా మాట్లాడుతున్నా. దట్ మూన్ అండ్ శుక్రుడు అనేవి చాలా ఈజీగా మ్యానిపులేట్ అయ్యే గ్రహాలు. సో వాళ్ళకి తెలుసు దట్ ఈ పర్సన్ బ్యాడ్, స్టిల్ వాళ్ళకి ప్రేమలో వెళ్ళిపోతారండి, ప్రేమలో పడిపోతారు అండ్ వాళ్ళని ప్రేమిస్తారని. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు ఒక గర్ల్, చాలా మంది వచ్చారండి క్లయింట్స్, ఫీమేల్ క్లయింట్స్ వస్తారని చెప్తా దట్ నాకు తెలుసు ఈ పర్సన్ బ్యాడ్ ఉండే, నాకు తెలుసు ఈ పర్సన్ తప్పు ఉండే, స్టిల్ నేను ప్రేమలో పడ్డానండి ఎందుకని అడుగుతారు. అప్పుడు అన్నిసార్లు రాలేదు, బట్ కొన్నిసార్లు హై ప్రీస్టెస్ ఆర్ ఎల్స్ హై ప్రీస్టెస్కి సంబంధించిన మూన్ అండ్ శుక్రుడు వాళ్ళు కొన్నిసార్లు హారోస్కోప్లో చూస్తే అక్కడైనా సూచిస్తుంది, లేకపోతే హై ప్రీస్టెస్ కార్డ్ వచ్చేదండి. అప్పుడే నేను చెప్పేవాడిని, లైక్ మీకు మీ ఆన్సర్ తెలుసు, స్టిల్ మీరు తప్పు చేస్తున్నారు అంటే అది ఇంకా దాన్ని ఎవరు బాగా చేయలేరండి. మీకు తెలుసు దట్ మీకు సబ్కాన్షియస్ తెలుసు దట్ ఆ పర్సన్ తప్పు, స్టిల్ మీరు తప్పు చేస్తున్నారంటే ఇంకా దాంట్లో దేవుడు కూడా మీకు కాపాడలేదు. అదే హై ప్రీస్టెస్ అండి. ఆ సబ్కాన్షియస్లో ఆ పర్సన్కి తప్పు చూపిస్తున్నారంటే ద హై ప్రీస్టెస్ కార్డ్ అన్నది అర్థం అండి. ఇప్పుడు మీకు ప్రిడిక్షన్లో ఈ కార్డ్ వచ్చిందంటే మీరు ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి దట్ మీకు ఆన్సర్ మీకు తెలుసు, ఆ ఆన్సర్ ఎలాగోలాగా మీరు బయట తీయాలండి, మీరే తీయగలుగుతారు, అది మేము చేయలేము. మేము జస్ట్ వాళ్ళకి ఒక దారి చూపించవచ్చు, ఒక పాత్ చూపించవచ్చు దట్ ఈ వే ప్రకారం మీరు ఈ ఆన్సర్ తీయొచ్చండి. బిజినెస్ అయినా, రిలేషన్షిప్ అయినా, ఏదైనా ఈ థింగ్ ప్రకారం మీరు చెప్పొచ్చు దట్ మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు జాగృతం చేయండి, దాంతో మీకు మీ ఆన్సర్ దొరికేస్తుందని ఒక థింగ్. ఇంకొకటి ఏదైనా వైజ్ జడ్జ్మెంట్ అండి, ఏదైనా వైజ్ జడ్జ్మెంట్ విత్ డివైన్ పాత్. వైజ్ జడ్జ్మెంట్ ది మెజిషియన్లో ఏంటంటే వరల్డ్లీ విజ్డమ్
అండ్ ఎర్త్లీ విజ్డమ్ ఇది ఉండేది. అంటే హెవెన్లీ విజ్డమ్, వరల్డ్ విజ్డమ్, ఎర్త్లీ విజ్డమ్, అండర్ వరల్డ్ విజ్డమ్. బట్ ఇందులో ఈ కార్డ్లో ఏమంటే డివైన్ విజ్డమ్తో మీకు తెలుస్తుంది దాట్ ఏదైనా మీరు చేయాలనుకుంటారో లేకపోతే చేస్తున్నారో అందులో మీరు డివైన్తో విజ్డమ్ తీసుకోవాలి. లైక్ మీరు ఏదైనా సాయి గ్రంథం చదువుతున్నారు, ఆల్రెల్స్ మహాభారతం చదువుతున్నారు, రామాయణం చదువుతున్నారు, ఆల్రెల్స్ ఏదైనా శ్లోకాలు వింటున్నారు, దానివల్ల లేకపోతే ఏదో ఒక వల్ల మీకు ఆ ఆన్సర్ అనేది ఆ విజ్డమ్ అనేది వచ్చేస్తుందని ఈ కార్డ్స్ వచ్చేసాయండి. సో వాళ్ళకి చెప్పాలి దట్ మీరు ఈ స్తోత్రం చదవండి, వాళ్ళ జాతకం చూసి చెప్పాలి దట్ మీరు ఈ స్తోత్రం చదవండి, ఆర్ఎల్స్ ఈ బుక్ చదవండి, దీంట్లో మీకు ఆన్సర్ కనిపిస్తుందని చెప్పొచ్చు మీరు. ఇంకొకటి వచ్చేసి స్ట్రాంగ్ క్రియేటివ్ ఎబిలిటీస్. ఇదన్నది యాక్టర్స్కి చాలా బాగా వర్క్ చేస్తుందండి. యాక్టర్స్కి మీరు చెప్పాలి దట్ మీలో చాలా స్ట్రాంగ్ క్రియేటివ్ ఎబిలిటీ ఉంది, దాన్ని ఆర్ఎల్స్ ఏమైనా ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా చెప్పొచ్చు. అది మీరు ఇదర్ మెడిటేషన్, అఫ్కోర్స్ ఈ కార్డ్ అనేది మెడిటేషన్ అండి, దానికి మించి ఏం లేదు. నేను ఒకటే వర్డ్లో చెప్పవచ్చు, అప్రైట్ వస్తే మెడిటేషన్ చేయాలి, మెడిటేషన్ చేసి మీకు ఆన్సర్ దొరికిస్తుందని. దాని అర్థం డౌన్వర్డ్ వచ్చిందంటే మీకు మెడిటేషన్ లేదు, అసలు మీ లైఫ్లో ఆ స్పిరిచువాలిటీ అనేది లేదు, ఒక మైండ్ సెట్ అనేది లేదని సూచిస్తుందండి. ఈ హోల్ కార్డ్ అనేది అప్రైట్ అండ్ రివర్స్డ్ మెడిటేషన్ మీదనే సూచిస్తుందండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ మీదనే చూపిస్తుంది. బట్ డెప్త్గా చెప్పాలని చెప్తున్నా. బట్ జస్ట్ మీకు ఈ కార్డ్ వచ్చిందంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి దట్ ఈ పర్సన్ ఈదర్ మెడిటేషన్, రెండిట్లో మెడిటేషన్ ల్యాక్ చేస్తున్నాడు, బట్ అతను ఓకే పర్సన్, మంచి దేవుడు పాటలు నడుస్తున్నాడంటే అప్రైట్ వస్తుంది మీకు. అతను చాలా చెడు పర్సన్, అతను దేవుడు పాట లేడు, దేవుడిని నమ్మడంటే మీకు రివర్స్ వస్తుందండి. అయితే అప్రైట్ గురించి చెప్తున్నా కాబట్టి సారీ, అంటే నేను వేరే డౌన్ది కూడా చెప్పేసిన, బట్ అప్రైట్లోనే వద్దాం మనం. అయితే స్ట్రాంగ్ క్రియేటివ్ ఎబిలిటీస్, ఒక సెలబ్రిటీకి మీరు ఒక మంచి సెలబ్రిటీ అవ్వాలంటే ఆ క్రియేటివ్ ఎబిలిటీస్ మీరు తీయాలి, ఆ మెడిటేషన్ చేస్తూ మీరు తీయాలి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. కొన్ని యాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి రోల్ రాగానే వాళ్ళు 4 days 5 days ఒక రూమ్లో బంద్ చేసుకొని వాళ్ళు యాక్ట్ చేస్తారు 10 days 12 days. అది ఎందుకు చేస్తానంటే అప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ ఒక టారోట్ కార్డ్ రీడర్ అడిగానంటే పక్కా ఈ కార్డ్ ఎక్కడొక దగ్గర వస్తుంది, అండ్ లేకపోతే వాళ్ళ జాతకంలో మూన్ ఆర్ శుక్రుడు ఏదో ఒక మంచి పొజిషన్లో వస్తుంది అండ్ మైండ్ పొజిషన్లో వస్తుంది. సో అప్పుడు మీకు చెప్పాలి దట్ ఇఫ్ ఎట్ ఆల్ ఒక పర్సన్ లైక్ అతను ఒక పర్సన్ కన్ఫ్యూజ్ ఉన్నానంటే మీరు చెప్పాలి దట్ మీరు కొద్దిగా ఒక రూమ్లో ఐసోలేట్ చేసుకొని కొద్దిగా మెడిటేషన్ స్టేట్లో వెళ్ళి మీ అబిలిటీస్ని మీరు బయట తీయవచ్చని చెప్పుకోవచ్చండి. అయితే రివర్స్ వస్తే ఏమర్థం, అదే మీరు మెడిటేషన్, ఒక పర్సన్ వచ్చారు, అతను తీశారు కార్డ్ అండ్ అతనికి నెగిటివ్ వచ్చిందంటే మీరు వాళ్ళకి ఫస్ట్ సజెస్ట్ చేయాల్సిందే మీరు డివైన్ పాత్లో అస్సలు లేరండి. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఒప్పుకుంటారు దట్ మేము డివైన్ పాత్లో లేము అండ్ మేము అసలు మెడిటేషన్ ఏం చేయము, అసలు మాకు సబ్ కాన్షియస్ థౌజండ్స్ ఆఫ్ థాట్స్ నడుస్తూ ఉంటాయి. అప్రైట్లో పర్సన్కి అంత కన్ఫ్యూజన్ ఉండదండి, అంత ఓవర్గా వాళ్ళ మైండ్లో థాట్స్ నడవు. బట్ డౌన్వర్డ్ వచ్చిందంటే వాళ్ళకి చెప్పాలి మీకు చాలా థాట్స్ నడుస్తున్నాయి, మీరు ముందే మీరే బ్రెయిన్ వాష్ చేసుకోవాలి అండ్ మీరు కొద్దిగా మోటివేట్ చేయగలిగితే మోటివేట్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీ శుక్రుడు అండ్ మూన్ బాగున్నారనుకోండి మీరు మోటివేట్ చేయొచ్చు వాళ్ళకి మంచిగా. అయితే కార్డ్ రివర్స్ రాగానే మీరు వాళ్ళకి చెప్పాలి దట్ మీకు అర్థమైపోతుంది వాళ్ళు చాలా డిప్రెస్డ్ ఉంటారు, ఆల్రెడీ చాలా కన్ఫ్యూజ్డ్ ఉంటారని మీకు అర్థమైపోతుంది. సో వాళ్ళకి ముందే చెప్పాలి దట్ మీరు డిప్రెషన్లో ఉండకండి అండ్ చాలా మోటివేట్ చేస్తూ ఏదో ఒకటి చెప్పాలి. చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే మూన్ ఒకసారి కంబస్ట్ అయిపోయారు లేకపోతే నెగిటివ్ పొజిషన్లో వచ్చారంటే ఇది అస్ట్రాలజర్స్ చాలా బాగా అర్థం చేసుకుంటారు. లేకపోతే మీకు బర్త్ డేట్ 24 వచ్చింది అనుకోండి, లేకపోతే ఏదో ఒక 2తో పాటు 4 ఆర్ 2తో పాటు 8 వచ్చింది అనుకోండి, వాళ్ళు చాలా డిప్రెషన్ కన్ఫ్యూజ్ చాలా స్పీడ్గా అయిపోతారు. సో వాళ్ళకి చెప్పేయాలి దట్ మీరు చాలా మంచిగా మోటివేట్ చేసి చెప్పాలి, ఇది మీకు చాలా మంచి కార్మ అండ్ మీకు చాలా మంచి మీకు కూడా చాలా మంచితనం ఇస్తుందండి ఇఫ్ అట్ ఆల్ మీరు ఒక పర్సన్కి అట్లా మోటివేట్ చేస్తే. ఎందుకంటే వాళ్ళకి సూసైడల్ థాట్స్ రావడం చాలా కామన్ ఉంటుందండి 24 వాళ్ళకి. ఆల్రెడీ ఎవరికైనా జాతకంలో 2 and 4 కాంబినేషన్ ఉన్నారు, వాళ్ళు చెప్పుకోరు బయట, బట్ వాళ్ళకి లోపల థాట్స్ వస్తూ ఉంటాయి, ఆల్రెడీ ఏదో ఒకటి నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. సో వాళ్ళకి మీరు చెప్పవచ్చు దట్ ఈ కార్డ్ రాగానే మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి అడగాల్సిన అవసరం లేదు. ఈ కార్డ్ రాగానే
రివర్స్గా రాగానే మీరు వాళ్ళకి మంచిగా మోటివేట్ చేయాలి. అండ్ దెన్ వాళ్ళకి పూర్ జడ్జ్మెంట్ ఉంటుందండి. ఏ వర్క్లో అయినా వాళ్ళకి వాళ్ళు చిన్న చూపించుకుంటారు. ఇది నాలో ఉందండి, నేనే చెప్పేసుకుంటా మీకు దట్ నాకు ఇది ఒక్కప్పుడు ఉండే. అండ్ నా మ్యామ్కి ఇది సెకండ్ కార్డ్ వచ్చి ఉండే నా గురించి. సో తను చెప్పాల్సిన అవసరం రాదేనండి, ఎందుకంటే తను చెప్పలేదు అప్పట్లో. మేబీ ఏదో ఒక రీజన్ వల్ల చెప్పలేదేమో. సో ఈ కార్డ్ రాగానే నేనే చదువుకొని అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చిందండి వీటిలో. సో ఈ కార్డ్ రాగానే నేను చదువుకొని అప్పటి నుంచి నాకు అర్థమైంది, ఓకే దీని మీనింగ్ ఇది కూడా ఉండొచ్చు. నా లైఫ్లో పూర్ జడ్జ్మెంట్ చాలా ఉన్నాయండి, చాలా పూర్ జడ్జ్మెంట్ చేసుకున్నాను నేను. సో ఆ పర్సన్కి పూర్ జడ్జ్మెంట్ ఉంటుంది, మీకు ఒక పూర్ జడ్జ్మెంట్ ఉందని మంచిగా మోటివేట్ చేసి చెప్పాలండి వాళ్ళకి. ఇంకొకటి వాళ్ళకి దేంట్లో కూడా క్లారిటీ ఉండదండి, అంటే ఆ క్లారిటీ కూడా చాలా చైల్డిష్నెస్ వల్ల ఉంటుందండి. సో ఎందుకంటే అసలు మీకు మానసిక సంతులనం బాగాలేదనుకోండి, వాళ్ళు మోస్ట్లీ చాలా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు చాలా స్పీడ్గా డిప్రెస్ చాలా స్పీడ్గా సాడ్ అట్లా అయిపోతారు కదా. సో వాళ్ళకి ఆ వేలోనే చెప్పాలి, చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పాలండి. సో అదన్నది ఆ మైండ్ అన్నది మీకు ఉండాలండి, అంటే వాళ్ళకి ఎట్లా చెప్పాలన్నది మీకు ఉండాలని. ఇఫ్ ఎట్ ఆల్ ఈ కార్డ్ వచ్చిందంటే అది మీకోసం కూడా వస్తుందండి. బట్ ఈ కార్డ్ రాగానే మీరు చాలా రూడ్ ఉండొద్దు, అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకుని వాళ్ళకి చెప్పాలి. సో దాట్ ఇది డివైన్ కార్డ్ కదా, ఈ కార్డ్ డివైన్ కాబట్టి మీకు వచ్చిందని మీకు కూడా ఇది సూచిస్తుంది, వాళ్ళకి కూడా ఇది ఒకటే కార్డ్ అండి, వాళ్ళకి ఇద్దరికి సూచిస్తుంది. టారోట్ కార్డ్ రీడర్కి కూడా సూచిస్తుంది, ఆస్ట్రాలజర్కి కూడా సూచిస్తుంది, ఆర్ ఎస్ న్యూమరాలజీ, పామిస్ట్రీ, హీలర్, దేనికైనా మెడిటేషన్ గురు, ఎఫర్మేషన్ రైటింగ్ వాళ్ళకి కూడా సూచిస్తుంది, మీకు వచ్చిన క్లయింట్కి కూడా సూచిస్తుందండి. సో ఈ కార్డ్ వచ్చిన పర్సన్తో చాలా చాలా మంచిగా, చాలా స్మూత్గా, చాలా లవింగ్గా డీల్ చేయండి, అంతే అండి. ఈ కార్డ్స్ అర్థం అంటే అండి ఇంకా చెప్పొచ్చు అండి, ఇంకా డీప్గా వెళ్ళొచ్చు. బట్ వీడియో ఎంత కాంపాక్ట్గా చేయడం అంటే అంత కాంపాక్ట్గా చేద్దామని చూస్తున్నా, బట్ అవ్వట్లే అండి. ఎందుకంటే ఇది చాలా డెప్త్ కోర్స్ అండి. చాలామంది చూసి ఒక బుక్లో చదివి, ఒక 2 పాయింట్స్ చదివి అర్థం చేసుకుంటారు దట్ ఇంతే ఉందని. కానీ ఇంకా వెళ్తుండే ఒక్కొక్క పిక్లో ఒక్కొక్క థింగ్ కనిపిస్తుండే, దానికి ఇంకొక మీనింగ్ ఉంటుంది, దానికి ఇంకొక థింగ్ ఉంటుంది. సో ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్.